దేవుడు తరతరములు తన ప్రజలను విడనాడక సమస్తమును కూడా గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా ఆయన మన పక్షమున నిలిచి ఉన్నాడు. అయితే ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలను మన వెనుకలోనికి మనం తీసుకుని వద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలమ్మా. పలుమార్లు ఈ మాటల గురించి మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే ఈసారి మరి ఒక కోణంలో చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తెలియని సందర్భంలో అబ్రహాము జీవిస్తూ ఉన్నాడు. మరి ఆయన జీవించేటటువంటి ఆ విధానంలో దేవుడు తన కృపను చూపించి అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు లేచి. ఈరోజు మన వాక్య భాగం కూడా అదే, నీవు లేచి. దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అనేక పర్యాయాలు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళాలి, పలానా ప్రదేశంలో ఉండాలి, పలానా వారిని నువ్వు కలుసుకోవాలి, పలానా వారితో నువ్వు మాట్లాడాలని దేవుడు అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. కానీ చాలామంది దేవుని యొక్క మాటను తిరస్కరించి ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు ప్రవర్తిస్తారంటే, మొట్టమొదటిగా కారణం కుటుంబం. ఏంటండి? కుటుంబం. సో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయట ప్రాంతానికి వెళ్తే నువ్వు దీవించబడతావని దేవుడు చెప్తే, కుటుంబం ఏం చేస్తుందంటే అడ్డగిచ్చేస్తుంది. ఎందుకని? నువ్వు ఆశీర్వదించబడకుండా ఉండటానికి, నువ్వు ఎదగకుండా ఆపడానికి మొట్టమొదటి కారణం ఎక్కడి నుంచో, బయట నుంచి రాదు తుఫాను, బయట నుంచి రాదు సునామీ. ఎక్కడి నుంచి వస్తుంది? మన కుటుంబంలో నుంచే వస్తుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరో ఒకరు. ఎందుకులే అమ్మా, ఊరిలో ఉంటే అలా 4 బర్రెలు మేపుకున్నా సరిపోదా? 2 మేకలు కొనుక్కుంటే జీవితం అంతా కూడా బాగుంటుందని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే ఆపేస్తారు. అందుకే ఊరిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా దీవించబడ్డాడంట. ఎందుకని? ఆ ఊరు, ఆ ప్రజలు పొద్దున్న లేస్తే రచ్చబండల దగ్గర కూర్చోవడాలు, ఈ వ్యవహారాలు, బాతాకానీలకు అలవాటైపోయి ఇంకా ఎదుగుదల కోరుకోడు. అందుకే నువ్వేం చేయాలా? విడిచి బయలుదేరాలి. ఊరేమన్నా కూడబెట్టద్దా? ఊరేమన్నా కాపాడద్దా? ఊరేమన్నా సహాయం చేస్తుందా? లేదు. ఊరు విడిచిపెట్టి ప్రయాసపడి బయటికి పోతేనే కష్టపడతాం. బయట ఎన్నో వనరులు ఉన్నాయి, అక్కడ సంపాదించుకుంటాం, మరలా జీవితాన్ని ముగించడానికి ఎక్కడికే వస్తాం. కాబట్టి అందుకే అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనంగా నేను చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్పగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడంటే, దేవుని యొక్క మాటకు విధేయుడై చెప్పిన వెంటనే తక్షణమే తనకు కలిగిన సమస్తమును కూడా తీసుకుని, అతనికి ఎన్నో పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, వాటన్నిటిని తీసుకుని, తన భాగాన్ని తీసుకుని, తన భార్యని తీసుకుని అతడు బయలుదేరాడు. దేవుడు చూపించినటువంటి కానాను దేశంలోనికి వెళ్ళి అక్కడ చాలా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే, విశ్వాసులకు తండ్రిగా పిలువబడే పేరును అతను పొందుకున్నాడంట.
అబ్రహాము సంతానంలో నుంచి వచ్చేటటువంటి ప్రజగా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలు లేనివాడిగా అబ్రహాము ఈ దేశాన్ని విడిచిపెట్టి బయలు వెళ్తే అక్కడ నేటి వరకు కూడా మనం అబ్రహాము సంతానముగా పిలువబడేటట్లు దేవుడు తన సంతానాన్ని ఆశీర్వదించాడంట. కారణం, దేవుడు అతను చెప్పిన పనిని వెంటనే అతను లేచి బయలుదేరాడు. అందుకే కదా ఆ మాట రాస్తాడు, నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నీవు లేచి, నువ్వు లేకపోతే ఏది జరగదు. ఏమైనా జరుగుతుందా? శాస్త్రి గారు గోడ కనుకొని కూర్చో ఉన్నారు, కాళ్ళు నొప్పులు అంటూనే ఉన్నారు. నువ్వు లేచి నిలబడితేనే కదా కాళ్ళు నొప్పి ఉందో లేదో తెలిసేది. కూర్చొని కాళ్ళు ఏమవుతాయి? బిగ్గబట్టేస్తాయి, అవునా? లేచి నడిస్తే కొంచెం ఫ్రీ అవుతాయి, అవునా? మరి దేవుడు చెప్పిన విషయం కూడా అదే కదా. నువ్వు లేచి నీ దేశమును నీ బంధువులను నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడితేనే నీ లైఫ్ ఎక్కడికో ఉంటుంది. అందుకే చాలామందిని చూశాను నా జీవితంలో, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమతో, అయ్యా అమ్మ నువ్వు కష్టపడిన చాలు, ఇంటికి వచ్చేసి ఇక్కడ మనం పొలం ఉంది, ఏదో ఒకటి చేసుకున్నా జరిగిపోతుంది, అక్కడ ఏం కష్టపడతామని చెప్పి ఏం చేస్తారు వీళ్ళు? చెడగొడతారు. ఏం చేస్తారండి? చెడిపేస్తున్నారు. వాళ్ళేదో దూర ప్రాంతానికి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించుకొని జీవితాన్ని కొనసాగించుకోవాలి. రేపు భవిష్యత్తులో చాలా కష్టంగా ఉంటాయి. మరి ఉన్నటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోతున్నాయి, వాడికి చాలా డబ్బు అవసరం అని కష్టపడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పడిపోవటానికి, నిరుద్యోగంలో ఉండిపోవటానికి, కూలిపోవటానికి, ఎదుగుదల లేనివ్వకుండా చేయటానికి పిలుస్తూ ఉన్నారు. రా, నువ్వు చెడిపోదు, నువ్వు రా, బాగుపడుకుంది ఎక్కడే ఉందో, నువ్వు రా, ఇంక పని చేసింది మూల కూర్చో నా లెక్క, నువ్వు రా, ఇంకా చేసింది చాలు, బర్రికి పేడ ఎత్తుకుందాం అని చెప్పి ఏం చేస్తున్నారు? పల్లెటూరు జనాలు పిలుచుకుంటా ఉన్నారు. ఎవరిని? భర్తనో భార్యనో పిల్లకాయలనో తల్లిదండ్రులను ఎవరినైతే వాళ్ళని పిలుస్తూ ఉన్నారు, చేసిన చాలే రా అని. కష్టపడి ఒకడు సంపాదిస్తుంటేనే ఇంట్లో వాళ్ళే ఓర్చుకోలేకపోతున్నారే, ఇక బయట ఓర్చుకోకపోవడంలో తప్పేమైనా ఉందా? ఉందా రమేష్ అన్న? లేదు. ఎందుకని? ఒక వ్యక్తి బయటికి వెళ్తేనే కదా అన్ని విషయాలు తెలుస్తాయి. ఊరిలో ఉంటే ఏది కూడా తెలీదు. ఊర్లో ఏమున్నాయండి? కర్తం చెట్లు, టేకు చెట్లు, వేప చెట్లు, ఇంకా కాలువలు. కాలువ పనికి పోతే సరిపోతుంది. ఎంత వస్తుంది రోజు కాలువ పనికి పోతే అన్న? 300 వస్తుందా రోజుకి? అవునన్నా? 200 ఆయన, అంత కూడా రావు. మీకు వేసే వ్యక్తిని బట్టి వస్తాయి డబ్బులు, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక పని అలాట్ చేస్తారు, ఈ పని ఇంతవరకు చేయండి, ఈ పని ఇంతవరకు చేయండి అని. మీరు దాన్ని చేస్తే దాన్ని కొలుచుకొని దాన్ని బట్టి డబ్బులు వేస్తాడు మీ గ్రూప్ వాళ్ళకి, అవునా? 300 అవన్నీ బట్టి మాటలు. 300 అయితే అందరూ చేయడే పని చేసుకోరా? ఇంకా గవర్నమెంట్ ఇంకా అప్పు చేసి డబ్బు మీకు పెట్టాల్సి వస్తుంది, ఛార్జీ మిగిలిపోయా. ఏమవుతుందంటే లైఫ్ ఎక్కడితో ఆగిపోతుంది. అబ్రహాం లైఫ్ ఎందుకు ఆగిపోలేదంటే అతను లేచి వెళ్ళాడు. ఒక బొమ్మలు చేసుకునేటువంటి వ్యక్తి ఆయన. పొద్దున్న లేచి చెక్కుకోవడం, ఆ బొమ్మలు అమ్ముకోవడం, ఆ ఊరిలోనే ఆ దేశంలోనే అదే పని. నీ లైఫ్ ఇది కాదు, ఇంకోనికి నీకు లైఫ్ ఇస్తా, నీ బ్రతుకుని నేను మారుస్తా, నువ్వు పైకి లే, నువ్వు లేచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నీ దేశమును నీ బంధువులను అందరిని కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకటి విడిచిపెడితేనే ఇంకొకటి మనం పొందుకుంటాం. ఒకటి విడిచిపెట్టకుండా ఇది కావాలి అది కావాలంటే కష్టం. అందుకే మన జీవితంలో విడిచిపెట్టవలసిన క్రియలను మనం విడిచిపెట్టాలి,
తీసుకోవలసినటువంటి నీతి సూత్రాలను మన జీవితానికి ఆపాదించుకోవాలి. అప్పుడే లైఫ్ ముందుకు వెళ్తుంది. లైఫ్ మన ఎందుకు ఆగిపోతుందంటే కారణం విడిచిపెట్టడం లేదు. బంధుప్రీతి, కొన్ని ప్రేమలు, కొన్ని ఆప్యాయతలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మానవుని ఎదగనివ్వకుండా ఆపేస్తూ ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టాలి కొన్ని రోజులు. లైఫ్ బాగుండాలంటే ఎవరిని పక్కన పెట్టినా తప్పు లేదు. నీ జీవితాన్ని ఆటంకపరచడానికి ఏది అడ్డుగా నిలబడుతున్నా దాన్ని మౌనంతో పక్కన పెట్టాలి. మన మౌనమే ఇంకొకరికి సమాధానంగా అర్థమయ్యేటట్టు చేస్తుంది. మనం మౌనంగా లేకుండా వెచ్చవిడిగా మనం మాట్లాడేసామనుకోండి, అది ఇంకా అనర్థానికి దారితీస్తుంది. కట్ చేసి పడేసామనుకోండి, తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే మన మౌనము ఇంకొకరికి పాఠాన్ని నేర్పిస్తుందంట. అందుకే అబ్రహాం ఏం చేశాడంటే పోబాకని చెప్తున్నారు తల్లిదండ్రులు. మరి పిచ్చోడే, ఇంతవరకు మనం బొమ్మలు చేసి బతుకుతున్నాం, దేని మీద మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం, దేనిలోనే ఏదో కాస్త కోస్త సంపాదించుకొని ఈరోజు నువ్వు ఉన్నావు. ఎక్కడికో వెళ్ళి ఏం బతుకుతావు, అక్కడ ఉంటాయో లేవో తెలియకుండా నువ్వు ఎట్లా పోతావు అంటే, నాకు తెలియదు, నేను పోవలసిందని చెప్పి ఉదయాన్నే అతను లేచి బయలుదేరి వెళ్ళిపోయాడంట. అబ్రహాముకున్నటువంటి ఆస్తి నేటి వరకు ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు. ఒక బిల్ గేట్స్ కానీ, ముఖేష్ అంబానీ కానీ, రతన్ టాటా కానీ, వీళ్ళందరూ కలిసినా కూడా అబ్రహాముకున్నటువంటి ఆస్తిని ఓవర్కమ్ చేయలేకపోతున్నారంట. అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం అబ్రహాముతో దేవుడు ఒకటే మాట చెప్పాడు, నీవు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళమని చెప్పాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడుచున్న. ఏమని చెప్తున్నాడంటే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము అంటూ ఉన్నాడు. రెండవదిగా మరి ఇక్కడ ఒక కోనేరు ఉందండి, బెతెస్దా అనబడిన కోనేరు. మరి బెతెస్దా అనగా కనికర గృహం అని అర్థం. ఏంటండి? కనికర గృహం, హౌస్ ఆఫ్ మర్సీ అంటారు ఇంగ్లీష్లో. ఈ కనికర గృహము దగ్గర, ఈ బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏండ్ల నుంచి ఒక వ్యక్తి వ్యాధి కలిగి ఉంటూ ఉన్నాడు. మరి ప్రతిరోజు ఒకరోజు దేవదూత వచ్చి కోనేటిలో ఉన్నటువంటి నీటిని కదిలించినప్పుడు ఆ నీటిలోనికి ఎవడైతే మొదటగా దిగుతాడో వాడు మాత్రమే స్వస్థపడుతున్నాడు. కానీ ఇతడు 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడంట. అతడు వెళ్ళేలోగా ఎవడో ఒకడు వెళ్ళి మునుగుతున్నాడు, వాడు శుద్ధుడై వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి 38 సంవత్సరాలు అతడు ఎందుకు కదలలేకపోయాడు? రోగము అతనిని ఆపివేసింది. నీ లైఫ్ ఇంతే, నువ్వు అక్కడికి వెళ్ళేలాగా ఇంకొకడు వెళ్తాడు కాబట్టి నువ్వు ఇక్కడే కూర్చోమని వాడిని ఆపివేసింది. చాలామంది రోగముతో పీడిస్తున్నటువంటి ప్రజలు కూడా ఎలాగుంటారంటే, ఇంక నువ్వు బాగుపడవు, ఇంక నువ్వు స్వస్థపడవు, నువ్వు బతికినంతకాలం ఈ వ్యాధితోని రోగంతో నువ్వు బతకాలరా, ఈ షుగర్లు బీపీలు ఈ జబ్బులన్నీ నీకు ఇంకా కామను, నీ లైఫ్ టైం ఇవన్నీ కూడా నువ్వు ఏదో గుడికి పోతున్నా కానీ ఇవన్నీ నీకు తగ్గవని ఏం చేస్తారంటే ఈ ప్రజలు మాటలతో నిన్ను బంధించేస్తారు. వాళ్ళు వేస్తారు నీ కట్లు. ఆ కట్లను తెంపుకొని నువ్వు రాలేవు. ఎందుకంటే నువ్వు లాగుతున్నావు అనుకో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, దేవుడితో నువ్వు మాట్లాడాలనుకున్నావు అనుకో, నువ్వు వాక్యం చదవాలనుకున్నావు అనుకో, దేవుడు స్వస్థపరిచే దేవుడే కదా, పరుస్తాడులే ఎప్పుడొకప్పుడు అనుకొని లైఫ్ ఏం చేసుకుంటున్నామంటే మనల్ని మనము డిస్కరేజ్ చేసుకుంటా ఉన్నాం, శాపాన్ని మనమే మాట్లాడుకుంటా ఉన్నాం.
అందుకే మన లైఫ్లో ఎంతకాలం నుంచి రోగాలు ఉన్నాయి. ఇతడైతే 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. మరి మీ జీవితాల్లో ఎంతకాలం నుంచి రోగంతో బాధపడుతున్నారు? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువుము. చూసారా, దేవుడు మనతో కూడా మాట్లాడతాడు కొన్ని సందర్భాల్లో. నువ్వు లేచి నీ పనిని పూనుకొనమంటాడు. నువ్వు లేచి నువ్వు చేయవలసిన కార్యాన్ని జరిగించమని దేవుడు చెప్తాడు. అయితే మన బలహీనతలను మనం విడిచిపెట్టాలి. దేవుని మందిరానికి ప్రజలను రానివ్వకుండా బలహీనత ఆపివేస్తుంది, శరీరాన్ని కృంగదలలోనికి తీసుకుని వస్తుంది. అనారోగ్యంతో నీవు ఉన్నావు, నీకు బలము లేదు, నీకు శక్తి లేదు, నీకు సామర్థ్యం లేదు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఏం కూర్చొని వింటావని చెప్పి నిన్నేం చేస్తుంది? నీ ఇంటిలో నిన్ను కూర్చోబెట్టేస్తుంది. ఆ సమయంలో నీకు గుర్తు రావాలి దేవుని వాక్యం. దేవుడు మాట్లాడే కదా, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని బయలుదేరమని చెప్తున్నాడు. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని పట్టుకొని నేను దేవుని మందిరానికి రావాలని ప్రతి రోగముతో ఉన్న వ్యక్తి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే లేచి నిలబడతామో మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? విశ్వాసము స్వస్థపరుస్తుంది. అది ఎవరి యందు విశ్వాసము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము. దేవుని యందు మనం విశ్వాసం ఉంచుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జీవితం అనే రోగములో నుంచి మానవుడు విడుదల పొందలేకపోతున్నాడు. రోగాలు వస్తున్నాయి. రోగం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుండాలా? దేవుని మందిరంలో ఉండాలా. కానీ రోగం వచ్చినప్పుడు పరిగెత్తుకొని ఎక్కడికి పోతారంటే డాక్టర్ దగ్గరకు పోతారు. వీడు సంపాదించుంటాడు 10,000. ఎంత? 10,000. ఇంట్లో తినరు, ఏమి తెచ్చుకోరు. ఒకవేళ తిన్నా డబ్బులన్నీ పోగు చేసుకుంటారు. ఈ 10,000 సరిపోవు, ఇంకో 10,000 అప్పు చేస్తారు. ఎన్ని ఎత్తుకుపోయి ఎవరి దగ్గర పెడతారు? అంటే కష్టపడింది సొమ్ము ఒకటిది, సోకు ఇంకొకటిదంట. అవునా? మీరు ఇక్కడ ఏమి చేయకపోయినా నిలబడి విశ్వాసంతో ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తే, నువ్వు లేచి నిలబడని దేవుడు చెప్తే దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కడు కూడా. ఒక వ్యక్తి జీవితంలో నీకు ఎందుకు అనారోగ్యం వచ్చింది, వాడిని పరీక్షించుటకు కొన్ని వస్తాయి. వాడు వ్యతిరేకంగా ప్రవర్తించిన దానికి కొన్ని వస్తాయి. శరీరాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు కొన్ని రోగాలు వస్తాయి. అవన్నీ కూడా టెంపరీ, పర్మనెంట్ ఏది కూడా కాదు. శరీరమే టెంపరీ, దీనికి కూడా పర్మనెంట్ అనేది ఉందా? ఎన్ని? 70, అధిక బలం ఉండేలా 80. రోగాలు కూడా అంతే, ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ లోపల నీవు బాగుపడాలి అంటే నువ్వు లేచి నీ పనిని నువ్వు పొనుకోవాలి. అంటే నువ్వు లేచి నిలబడాలంటే దేవుని మాట నువ్వు వినాలి, దేవుని సేవకుడు చెప్పే మాట వినాలి. సో మనం మాటలు వినకుండా నువ్వేందో నాకు చెప్పేది, వయసు నాది చిన్నదే, నేను ఒప్పుకుంటా, నా వయసు చాలా చిన్నదే మీ అందరికంటే కూడా, ఓకేనా? సో ఇప్పుడు నా మాటను ఏం చేస్తారంటే నిరర్ధకం చేస్తారు. ఏం చేస్తారు? వినరు. నువ్వేందో మాకు చెప్పేది, మేము ముందు నుంచి క్రైస్తవులం కదా, మాకు తెలుసు కదా అని ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేసి మాట వినకుండా పోతారు. సో ఎప్పుడైతే మనం వినమో, ఒకరు బాగు కోసం మనం చెప్తే వాళ్ళు మన మాటని తిరస్కరించినప్పుడు ఆ బాగు కాకుండా, ఆ శ్రమ కాకుండా, ఆ వ్యాధి కాకుండా దాని మీద ఇంకొంచెం ప్రెషర్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఇంకొంచెం ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంజక్షన్ వేస్తామండి మనం బాగలేనప్పుడు, ఏం చేస్తాం? సిరంజిని దాన్ని నొక్కుతాం. ఇది నొక్కే కొద్దీ లోపలికి పోతూ ఉంటుంది, నొప్పి కూడా తెలుస్తుంది. అవునా? సో నేను మొదట్లోనే చెప్తా, అమ్మా అయ్యా జాగ్రత్త అని. సో మనం ఏం చేస్తామంటే ఆ మాటను వినం. వీడు బచ్చాకడు, వీడి మాట మనమేం తినేది అనుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆ రోగము, ఆ శ్రమ, ఆ దరిద్రము ఏదో ఒకటి ఏం చేస్తుంది అంటే ఇంకా పుష్ చేస్తుంది.
పడిపోయే గోడని పుష్ చేసామనుకుంటే ఏమవుతుంది? ఏమవుతుందన్నా అమ్మా? త్వరగా పడిపోతుంది. 10 రోజులకు పడాల్సింది ఆడుకుంటూ తగిలినప్పుడు ఆ క్షణంలోనే పడిపోతుంది. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు ఒక చెప్పిన పనిని మనము చేయకపోతే ఆ వ్యక్తి కూడా సాకులు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు లేచి పరిపెత్తుకొని నడుమని మనతో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తమ పరిపెత్తుకొని నడిచెను. దానికంటే ముందు ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనిట్లోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు అని చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం సాకులు కాదు చెప్పాల్సింది. వాళ్ళు నాకు సహాయం చేయలేదు, వీళ్ళు నాకు సహాయం చేయలేదు, వీళ్ళు నాకు నీళ్లు కాగబెట్టలేదు, వీళ్ళు నాకు అన్నం పెట్టలేదు, వీళ్ళు నాకు చపాతీ పెట్టలేదు, ఈ కాదు వచ్చి చెప్పాల్సింది. నువ్వేం చేస్తున్నావు? దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తున్నావా? దేవుని దగ్గర చెప్పకముందే దేవునికే క్లాస్ చెప్పాలి నువ్వు అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మాటలు మనకు వెర్రితనంగా కనిపిస్తాయి, కొన్ని మాటలు మనకు ఏదో విధంగా అనిపిస్తాయి. ప్రజలు ఏదేదో భ్రమపరిచేటట్టు మన విశ్వాసాన్ని పోగొట్టడానికి మాట్లాడతారు. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అనారోగ్య పాలైపోయావు, దేవుని దగ్గరకు వచ్చి నీ బిడ్డ చచ్చిపోయింది, దేవుని దగ్గరకు వచ్చి మీ జీవితాలు అన్యాయం అయిపోయావని ఈ లోకంలో ఉండే ప్రతి మానవుడు మాట్లాడతాడు మీ చెవిలో నిలబడి. ఆ రోజు వాళ్ళ మాటలు మీరు వినకండి. ఎందుకంటే వాళ్ళ మాటలు వింటే ఇతడికి 38 సంవత్సరాలు పట్టింది. వాళ్ళ మాటలు వింటే మీకు ఎన్ని సంవత్సరాలు పట్టద్దో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే ఇతరులు మాట్లాడే లోక సంబంధమైన మనుషులు మాట్లాడే మాటలు కాక దైవ సంబంధమైన దేవుని మాటలు వింటే నువ్వు లేచి నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడండి. ఏం చేస్తాడు? ఆరోగ్యము. అది చిన్న రోగమైనా పెద్ద రోగమైనా మరి ఏదైనప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు పొందిన గాయములు బట్టి ప్రతి మానవుడు స్వస్థపడుతున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా శీఘ్రముగా స్వస్థతను ఆయన అనుగ్రహించే దేవుడుగా వారి పక్షమున ఆయన నిలబడతాడంట. శీఘ్రముగా అనగా తొందరగా, తక్షణమే, క్షణమందే. ఎవరికి? ఆయన చెప్పిన పనిని వెంటనే చేసేవారికి. ఈరోజు నీవు చేయగలుగుతున్నావా? అతడు చెప్పిన వెంటనే పరిపెత్తుకుని నిలబడ్డాడంట. ఎట్టొచ్చింది ఆ విశ్వాసం? టైం తీసుకోవాలా, ఆలోచించలా, ఇక దేని గురించి అతను ఊహించుకోలేదు. ఇతను ఎవడో గొప్పవాడుగా ఉన్నాడు, సో అందుకని ఇతని మాట మనం వినాలని ఏం చేశాడు? విశ్వసించి పరిపెత్తుకుని వెళ్ళిపోయాడంట. అయితే వాడు స్వస్థ పొందిన తర్వాత దేవుడు దేవాలయంలోనికి వెళ్తే వాడు అక్కడ ఉన్నాడంట. ఎక్కడున్నాడంట? యెరూషలేము దేవాలయంలో. ఈరోజు చాలామంది బాగుపడిన తర్వాత దేవుని మందిరంలో కనపడరు. ఎక్కడుంటారు? ఇంట్లో, ప్రయాణాల్లో, ఊరిలో, టీవీల కాడ, సినిమా థియేటర్ల కాడ. ఎక్కడుంటారు? ఆదివారం పూట ఈ ప్లేసుల్లో ఉంటారు. ఎందుకని? దేవుడు వద్దు వీళ్ళకి. వీళ్ళకి ఎవరు కావాలా? వీళ్ళ డబ్బు తీసుకొని ఎంజాయ్ చేసేవాడు కావాలా? ఎవరోడు? హాస్పిటల్. ఎవరోడు? సైతాన్గాడు. వాడు కావాలి వీళ్ళకి. డబ్బైతే వాడికి పెట్టుకోవచ్చులే, ఇబ్బంది ఏం లేదు, ఈరోజు సంతోషాన్ని ఈరోజు చూసుకుందాం అనుకొని ఏం చేస్తారంటే దేవుని మందిరాన్ని విడిచినటువంటి జనులు. అందుకే ఆ స్వస్థత పరిపూర్ణత కాలేకపోతుంది మానవుని జీవితంలోనికి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా స్వస్థపడాలంటే దేవుడు చెప్పిన పనిని మనం చేయాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు లేచి నువ్వు పరిపెత్తుకొని నడుము. నువ్వు లేవాలి. నీ బలహీనతలో నువ్వు లేవాలి. నీ అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు లేచి నిలబడాలి. జ్వరంతో బాధపడుతున్నప్పుడు నువ్వు లేచి నిలబడాలి. నువ్వు లేచి నిలబడి ప్రభు వైపు నువ్వు చూడాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారని ప్రభు పేట మీకు మనం చేయొచ్చు ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే విలాప వాక్యములు
రెండవ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా భక్తుడు చాలా వేదనతో మరి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేటటువంటి వాడు ప్రవక్త. మరి ఆయన ఈ యొక్క విలాప వాక్యములను రాస్తూ ఉన్నాడు. మాటలోనే ఉంది, విలాపము అనగా చింతించటం, ఏడవటం అని అర్థం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అంటూ ఉన్నాడు. ఎప్పుడు? రేయి మొదటి జామున, ఎర్లీ మార్నింగ్. సో ప్రార్థన చాలా అవసరం. సో ప్రార్థన చేయకపోతే లైఫ్లో మనం సక్సెస్ అవ్వలేం. ప్రార్థన చేయకపోతే లైఫ్ ముందుకు వెళ్ళదు. ప్రార్థన చేయకపోతే మనం అనుకున్న దాన్ని మనం రీచ్ కాలేం. సో అందుకే ప్రార్థన లేని జీవితాలు, కుటుంబాలను మనం చూసినట్లయితే ఒక డిస్టర్బెన్స్ని అపవాది క్రియేట్ చేస్తుంది ఏదో ఒక రూపముగా. అయితే ప్రార్థించే కుటుంబంలో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా వాడు చాలా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే ప్రార్థించడం వాడికి వచ్చు కాబట్టి, ప్రార్థనలో సమస్తాన్ని కూడా సాధ్యపరచుకోవటం వాళ్ళకి తెలుసు కాబట్టి, ప్రార్థనలో దేన్నైనా కూడా ఓవర్కమ్ చేయటం వాళ్ళకి తెలుసు కాబట్టి, ప్రార్థన దేవుడు వినేటట్లు చేయటం వాళ్ళకి తెలుసు కాబట్టి, అందుకే వాళ్ళు ఏం చేస్తారంట, రేయి మొదటి జామున ప్రార్థన చేస్తారంట. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు రాత్రంతయు కూడా ప్రార్థన చేసేవాడు. రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యము కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి కదా. సమస్తాన్ని లోపరుచుకోవాలంటే ప్రార్థన చేయాలి కదా. సమస్తాన్ని కూడా బాగు చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి కదా. ప్రార్థనే జీవితానికి మూలాధారము. అర్థమవుతుందండి? అందుకే అడుగుతున్నారు కదా శిష్యులు కూడా, మాకు కూడా ప్రార్థన నేర్పించుము. ఎలాగో ప్రార్థన చేయాలో, తండ్రికి ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు చాలామందికి. ప్రార్థన నేర్పించమని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యతను దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. మనుషులతో మాట్లాడిన రీతిగా దేవునితో మనం మాట్లాడటం కాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా వినయ విధేయతలతో, భయభక్తులతో, నమ్మకముతో, దేవుడు చేస్తాడనేటువంటి విశ్వాసముతో మనము ప్రార్థన చేయాలి. అప్పుడే అన్నీ కూడా జీవితంలో బాగుంటాయి. అందుకే చాలామంది కాలాలు మారిపోయాయి. సో రేయి మొదటి జామున చేయవలసినటువంటి ప్రార్థన కోడి కూసిన తర్వాత, లేకపోతే కోడిని కోసిన తర్వాత, అన్నీ సిద్ధపరచుకున్న తర్వాత లేచి ప్రార్థించుకుంటూ ఉన్నారు. సో ఈ ప్రార్థన మనం చేస్తే ప్రయోజనం ఏమిటి? బైబిల్ అంతట్లో చెప్తుంది, మీరు ఉదయకాలమున ప్రార్థన చేయాలి అని. ఉదయకాల ప్రార్థన మనుషులు చేసుకోలేకపోతున్నారు. సో రావడం, ఫోన్ పట్టుకుంటాం, రావడం, పక్కన వాళ్ళని లేపుతాం. వాళ్ళు లేచినా లేకపోయినా నీకెందుకు? ఎవడో మెసేజ్ పెట్టుంటాడని నీకెందుకు అవి చూసుకోవడం? పోతే పోని, నువ్వు బాగున్నావు కదా, నువ్వు బ్రతుకున్నావు కదా, నిన్ను నువ్వు చూసుకో. నా పాయింట్ ఏంటంటే, నువ్వు బ్రతుకున్నావు కదా, నిన్ను నువ్వు చూసుకో. నిన్ను నీవు చూసుకొని రాత్రంతయు కూడా నిన్ను కాపాడి ఉదయమును నీకు లేవటానికి తన కృపను అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి నువ్వు ఏం చేయాలి? ఉదయాన్నే ప్రార్థన చేయాలి. అందుకే ఆయన అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము,
నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రభు సన్నిధి నీ మీద కుమ్మరించుకోవాలంట. ఆయన తన సన్నిధిని మన మీద కుమ్మరించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థించకుండా ఆయనకు సన్నిధి మన వెంట రాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించడం నేర్చుకుందాం. మొదటి నువ్వు లేచినటువంటి దినం ప్రార్థనతో ప్రారంభిస్తే నీ లైఫ్ అంతా కూడా బాగుంటుంది. మనకు మనం ప్రార్థన చేసుకోకుండా మనం ఇతరుల మీద డిపెండ్ అవుతాం, చూసారా? సో ఇదేం చేస్తుందంటే ఇంకొకరి మీద ఆధారపడేటట్లు నిన్ను చేస్తుంది. అవునా? సో డబ్బు ఏం చేస్తుందంటే నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేస్తుంది. నీకున్న పని ఏం చేస్తుందంటే నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేస్తుంది. నీకున్న బలం ఏం చేస్తుందంటే నిన్ను ప్రార్థన చేయనీయకుండా చేస్తుంది. ఒకరోజు డబ్బు అయిపోతాయి, ఒకరోజు నీ బలం క్షీణించిపోద్ది, ఒకరోజు నీ బలగం నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. తర్వాత ఏంటి? అన్నీ అయిపోయాయి. తర్వాత ఏంటి? ఒకరోజు మూలన పడాలి, ఒకరోజు బలహీనపడాలి, ఒకరోజు అనారోగ్యం పాలవ్వాలి, ఒకరోజు పేదరికంలోనికి రావాలి, ఒకరోజు ఆకలి దప్పికలతో అలమటించాలి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆ గతి పట్టకుండా నీకు లైఫ్ కొనసాగించడానికి దేవుడు కృప చూపించాడు కదా, ఆయనకు నీవు లేచి రేయి మొదటిదామన మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆయనకు ప్రార్థన చేస్తే జీవితం అంతయు కూడా, బిడ్డల జీవితాలు, కుటుంబ జీవితము, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడి ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా దేవుడు కాపాడుతాడని మనం చేయొచ్చు ఉన్నాను. కాబట్టి ఏంటండి? మూడవదిగా, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనము, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి వాని చేతిలో విడిపోగా ఆ జిగటమ్మను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. చాలమ్మ. ఇర్మియాకు యెహోవాకు ప్రత్యక్షమైంది. ఎలాగ ప్రత్యక్షమైందంటే, నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళుము పొమ్మని చెప్తూ ఉన్నాడు. మరి ఇర్మియా లేచాడు, దేవుడు చెప్పినట్లుగా కుమ్మరి ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాడు సారె మీద కుండలు చేస్తూ ఉన్నాడంట. అయితే అతడు చేసేదాన్ని అతడు చూస్తూ ఉన్నాడు. మట్టిని బాగా పిసికాడు, దానిలోకి నీళ్లు పోసాడు తగినంతగా. దానికి ఎంత సామర్థ్యం కావాలో ఆ రీతిగా చేసుకుని దాని మీద సారె మీదకి ఎక్కించినప్పుడు వాడు దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మట్టి విడిపోతుంది. ఎవరు చేసేవాడు? కుమ్మరి చేతుల నుంచి మట్టి విడిపోతూ ఉంది. ఆ కుమ్మరి అనుకుంటున్నాడంట, అరే నేను చాలా బాగా చేశాను, బాగా కలిపాను, దీనిలో రాళ్ళేమీ కూడా లేవు, నేను కలిపినప్పుడు మట్టి చాలా బాగుంది అనుకున్నాడంట. కానీ దాన్ని సారె మీదకి ఎక్కిస్తే కానీ దానిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయో వాడికి తెలియటం లేదు. మన జీవితం కూడా అంతే. చూడటానికి చాలా బాగుంటారు అందరూ, స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా బాగుంటారు. దేవుని వాక్యము ద్వారా వారిని పరిశీలన చేసినప్పుడే వారిలో ఉన్న బలహీనతలు బయటకు వస్తాయి. అవునా? అయితే ఈ కుమ్మరివాడు అనుకుంటున్నాడంట, అరే నేను దీన్ని బాగా చేస్తేనే మరి ఎందుకు ఇది విడిపోతుందని చెప్పి మరలా దాన్ని కలిపాడంట, మరలా సారి మీద పెట్టాడంట. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఒక చిన్న పుల్ల తీసుకొని రాళ్ళన్నింటినీ కూడా వేరేస్తా ఉన్నాడు, టాక్ 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 అని. మరలా చేయి పెడుతున్నాడు, ఆ గ్యాప్ ఉన్న ప్లేస్లో మరలా మట్టిని మలుస్తూ ఉన్నాడు. కుమ్మరివాడు
ఆ కుండకే అలాగ చేస్తే పరమ కుమ్మరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని ఎలాగో మలుస్తాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే పౌలు భక్తుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు. అబ్రహాం అంటూ ఉన్నాడంటే ఆ మాటను గురించి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండునని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉన్నది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? పరలోక రాజ్యానికి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ భూమికి నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు శిల్పకారుడు కూడా ఆయనే. మనలందరినీ కూడా దేవుడు బాగు చేశాడు, చాలా చక్కగా చేశాడు, మంచి రూపాన్ని అనుగ్రహించాడు. నిన్ను నన్ను ఆయన పోలికలో సృజించుకున్నాడు. దేవుడు చేసినప్పుడు బాగానే ఉన్నాం, కానీ నడవలేని కుండగా మనం లేము, నడిచేటటువంటి వ్యక్తులంగానే ఉన్నాం. దేవుడు చెప్పులు వేసుకోమంటే చెప్పులు వేసుకోకుండా పోయి కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నాం. దేవుడు తినబాకరా అంటే దాన్ని తిని కిడ్నీలో రాళ్ళు తెచ్చుకున్నాం. అవునా? సో జీవితం అంతా కూడా పాడైపోయింది. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా బిడ్డలు చెడిపోయారని చెప్పి దేవుడు విడిచిపెట్టడం లేదు. మరలా ఎలాగైతే కొమ్మరివాడు తనకు నచ్చినట్లుగా ఒక యుక్తమైనటువంటి పాత్రనుగా చేసుకున్నాడో, ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా చెడిపోయిన ప్రతి జీవితాన్ని, పాపముతో బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని తనకు నచ్చినట్లుగా పరిశుద్ధంగా చేయటానికి తన వాక్యము ద్వారా అనుదినము కూడా ఆయనకు నచ్చిన విధంగా ఆయన మలుచుకుంటూ ఉన్నాడు. నువ్వు ఈ విధంగా ఉండాలి, నువ్వు ఈ విధంగా నడుచుకోవాలి, నేను నిన్ను ఈ రీతిగా అలంకరిస్తాను, నిన్ను ప్రజలు చూసినప్పుడు నువ్వు వెలపెట్టి కొనబడేటట్లు నీ స్థాయిని నేను పెంచుతానని చెప్పి తనకు నచ్చినట్లుగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మలుస్తూ ఉన్నాడు. కుమ్మరివాడు దానికి చేస్తే పరమ కుమ్మరైనటువంటి దేవుడు మనకి చేస్తే దేవుడు నేర్పిస్తున్నాడు. ఎవరికి? ఇర్మీయాకి, నువ్వు లేచి ఇదిగో కుమ్మరివాని ఇంటికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇంకెంత చేయగలుగుతాను? వారు పడిపోవాలన్నా, వారు లేవాలన్నా, వారు దీవించబడాలన్నా, వారి జీవితాలు ముందుకు వెళ్ళాలన్నా నేను ఏదైనా చేయగలిగినటువంటి వాడిని అని చెప్తూ ఉన్నాడు. ఆ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే మన జీవితంలో కూడా పడిపోయే సందర్భాలు ఎన్నో వస్తాయి. ఎన్నెన్నో బలహీనతలు రాళ్ళ వలె జీవితంలో ఉంటాయి, నిన్ను పాడు చేస్తుంటాయి. ఇదిగో నువ్వు ఫలాన్ని చూడబాకని చెప్పినప్పుడు అదే చూడటానికి, దానిలో పడిపోవటానికి అపవాది కారణంగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆ బలహీనతలన్నింటిలో నుంచి నేను పైకి తీసుకొస్తాడు దేవుడు. మరలా తనకు నచ్చినట్లుగా యుక్తముగా నిన్ను మలచుకుంటాడు. అనేకులకి నీవు ఒక ఆదర్శప్రాయంగా దేవుడు నేను చేసుకుంటాడు. ఎప్పుడంటే సారి మీద ఎక్కినప్పుడు. మన జీవితం ఎప్పుడు బయలుపడుతుంది? సారి మీద ఎక్కినప్పుడు. మట్టి కలిపేటప్పుడు ఏం తెలియలేదు, సారి మీద ఎక్కించినప్పుడే బలహీనతలు బయటపడ్డాయి. జీవితాన్ని సాఫీగా జీవిస్తే ఏం తెలియదు, దేవుని వాక్యానుసారంగా నడిచేటప్పుడు తెలుస్తాయి నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో, ఏ రీతిగా ఉంటున్నావో. నిన్ను నన్ను మలచడానికి పరమ కుమ్మరైనటువంటి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే మాట అంటున్నాడు, నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళుము. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళుము. ఏది కుమ్మరివాని ఇల్లు? దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఈరోజు ఆయన ఆలయానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు నిన్ను సరిచేయటానికి, తనకు నచ్చినట్లుగా మలుచుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేట మీకు మనం చేయొచ్చు ఉన్నాను. తక్కువ ఉంది, నేను ఒక 5 నిమిషాలు ముగించడానికి ఇష్టపడతాను, సహాయం చేయండి. 5వదిగా మనం చూస్తున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా దూత
రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేశాను. చాలమ్మా. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి మాటలు రాయబడుతూ ఉన్నాయి. మరి ఏలియా ఒకప్పుడు దేవతా స్తంభములన్నింటినీ కూడా పడదోలిసి వాటికి నమస్కరించినటువంటి యెజబేలు మనుషులందరినీ కూడా అతను చంపివేయించాడు. ఆ కోపముతో యెజబేలు ఏం చేసిందంటే ఏలియాని ఎలాగైనా చంపాలని చెప్పి అతను తరుముతూ ఉంది. ఈ మాట ఏలియాకి వినబడినప్పుడు అతడు తన ప్రాణమును దక్కించుకోవటానికి ఆ ప్రదేశమును విడిచిపెట్టి బయలుదేరుతూ వెళ్ళినప్పుడు చాలా దూరం అతడు ప్రయాణం చేశాడంట. ప్రయాణం చేసిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దగ్గరికి వచ్చేసరికి అతడు అలిసిపోయి అతడు పండుకొని ఉన్నప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, ఆ సమయంలో దేవుడు కాకుల ద్వారా అతనికి ఆహారాన్ని పంపించినప్పుడు దూత ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది, నువ్వు లేచి భోజనము చేయము అన్నప్పుడు అతను లేచి, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించలేదు. అరే కాకులు తెచ్చాయి, వాటి తెచ్చి నేనేం తినాలని అనుకోలేదు. అర్థమైందండి? దొరికిన దాన్ని అతను సద్వినియోగము చేసుకున్నాడు. అతను లేచి తిన్నాడు కాబట్టి 40 రాత్రింబగలు ప్రయాణం చేశాడంట ఒక్క భోజనముతో. ఒక్కరోజు ప్రయాణం చేసేదే కష్టము నడిచి, అలాంటిది 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయటానికి దేవుడు శక్తినిచ్చాడు. ఎందుకంటే పరిగెత్తుతూ ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రాణ భయంతో దాక్కున్నప్పుడు దేవుని మాట ఏలియా వినగలిగాడు కాబట్టి లేచాడు, తిన్నాడు, బయలుదేరాడు. ఈరోజు దేవుడు చాలామందికి అమ్మ అన్నం తినమని చెప్తే తినరు. ఏం చేయరు? తినరు. వీళ్ళు ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ అంతా కూడా అంతే. విననటువంటి ప్రజలు ఏం తింటారు వీళ్ళు? నూడిల్స్, మ్యాగీ, ఇంకా ఏదేదో చెత్త ఉంటుంది. ఈ చెత్త అంతా తిని ఏం చేస్తారు? ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అన్నం తింటే బాగుంటుందా? సద్దన్నం వేసుకొని. శశి గారు ఇప్పటికైనా అదే తింటూ ఉంటారంట. మీరు ప్రభాకర్ అన్న బ్రహ్మాండంగా తింటారు. చూసారా? అంటే దేవుడు ఇచ్చేటటువంటి ఆహారం మన జీవితానికి ఔషధమై ఉన్నది. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి. ఏం తినాలి? దేవుని వాక్యాన్ని మనం తినాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు తింటూ ఉన్నప్పుడు నీ జీవితంలో బలం నువ్వు పొందుకుంటావు. నీ జీవితం ఎక్కడ కూడా ఆగిపోదు. ఎంతమంది శత్రువులు తరుగుతున్నప్పటికీ కూడా నువ్వు లేచి నిలబడి నీ బలహీనతలో, నీ అనారోగ్యంలో, నీ యొక్క కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, లేకపోతే నువ్వు అలిసిపోయినప్పుడు నువ్వు లేచి దేవుని వాక్యాన్ని నువ్వు తింటే నీ జీవితము ఆగిపోదు. అవునా? అతడు లేచి తినగలిగాడు కాబట్టి 40 డే అండ్ నైట్స్ మామూలు విషయం కాదు అసలుకి. అది ఇది శరీర సంబంధమైన ఆహారం. అదే ఆత్మీయ సంబంధమైన ఆహారం ఒక్క పూట తింటే ఎంత బలం వస్తుందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మనస్ఫూర్తిగా తినాలి. తినేది ఎంతసేపు ఇంకా అవ్వలేదు, ఏంద్రేది అని చదవకూడదు. అర్థమైందా? మనసుకి ఎక్కించుకోవాలి, తృప్తిగా ఆనందంతో చదవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎంతగా మాట్లాడుతున్నాడు దేవుడు. నాకు ఏమి కూడా లేమి కలగదంట. ఎంతగా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి దాన్ని అన్వయించుకోవాలి. అర్థమవుతుందా? సో అప్పుడు ఆ ఆహారం ఒంటికి పడుతుంది నీ ఆత్మీయ జీవితానికి. అప్పుడు సాగిపోద్ది నీ లైఫ్. ఎక్కడ బ్రేకులు ఉండు. తనుక్కునే వాళ్ళు తనుక్కొని వస్తూ ఉంటారు, నీ పాటికి నువ్వు మాత్రం భయం లేకుండా పోతూ ఉంటారు. మీరు రండ్రా. ఎందుకంటే నడుస్తా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడంట. పట్టుకున్నారా? ఆపారా? జైల్లో వేశారా? చంపారా? లేదు. ఏం చేశాడైనా? లేచి భోజనం చేశాడంట. ఆయన దేవదూత చెప్పినట్లు
నీవు కూడా ఆ పని చేయాలని, దేవుని వాక్యం పట్ల నీవు కూడా అదే శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. చివరికి ఒక మాట చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 21వ అధ్యాయం 18వ వచనం. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. చాలమ్మ. అబ్రహాముకి ఒక భార్య, ఒక దాసి ఉన్నారు. భార్య ఏమో శారాయి, దాసి ఏమో హాగరు. మరి శారా కంటే ముందుగా హాగరు ఒక బిడ్డను కనింది, ఆయన పేరు ఇష్మాయేలు. మరి ఇద్దరికి భేదాలు వచ్చినప్పుడు మరి శారా అంటుందో, నువ్వు ఇక్కడ ఉండబాక, నువ్వు వెళ్ళిపో అని. అబ్రహాము చెప్తాడు, నువ్వు వెళ్ళలేమ్మా, మీకు బిడ్డకి చేయాల్సిందన్నీ కూడా నేను చేస్తాను, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రయాణమైపోతూ ఉంటుండగా బెయేర్షెబా అరణ్యములోనికి వారు వచ్చినప్పుడు వారు తీసుకుని వచ్చినటువంటి బుడ్డిలో ఉన్న నీళ్ళన్నీ కూడా అయిపోతాయి. బిడ్డేమో అమ్మ నీళ్ళని అరుస్తూ ఉన్నాడు. నీళ్ళు కావటానికి ఇదేమీ మనుషులు తిరిగే స్థలం కాదు, అది ఒక అరణ్యం. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు మరి హాగరు ప్రార్థన చేస్తుంది, ఇష్మాయేలు ప్రార్థన చేస్తున్నాడు చెట్టు కింద కూర్చొని. ఒక పొదలో వేసేసింది వాడిని. అయితే దేవుడు ఆ చిన్నవాని ప్రార్థన ఆలకించాడంట. అప్పుడు ఆ తల్లితో దేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు లేచి చిన్నవాణిని లేవనెత్తమంటూ ఉన్నాడు ఆయన. నువ్వు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తు, నేను నీకు నీళ్ళు ఇస్తా. దేవుడు నీటిని అరణ్యములో ఆయన పుట్టించాడు. ఆయన మనుషులకు అసాధ్యమైంది దేవునికి సమస్తము కూడా సాధ్యమే. అయితే తన జీవితం అంతయు కూడా అరణ్యములోనే గడిపాడంట ఇష్మాయేలు. అరణ్యములోనే అతడు పోషించబడ్డాడు. అరణ్యములోనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అరణ్యములోనే సమస్తము కూడా ఇష్మాయేలుకి దేవుడు సమకూర్చిపెట్టాడు. అంటే ఎక్కడైనా చేయగలుగుతాడు. ఎందుకంటే మన దేవుడు జీవజల నదులై ఉన్నాడు కాబట్టి. ఏమంటున్నాడు సమరయ స్త్రీతో, నేను జీవజల నదులను అంటూ ఉన్నాడు. మరి అలాంటి దేవుడు ఎక్కడ పుట్టించలేడు? బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు అరణ్యములో పుట్టించలేడా? దేంట్లో అయినా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. నీ ప్రాణము అలయక సొమ్మసిల్లక దేవుని మందిరం వైపు నీవు తృష్ణ కలిగి, ఆకలి దప్పుకలు కలిగి నీవు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా, మన జీవితాలు ఎండిపోకుండా ఎప్పుడు కూడా ఉబ్బుకుచుండేటటువంటి నీటి వలె చేసే విధంగా దేవుడు చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఈరోజు నువ్వు లేచి నిలబడాలి. దేవుడు చెప్పిన పని నువ్వు చేయాలి. ఎన్ని మాటలు చెప్పానండి? 6 మాటలు. ఎన్ని? 6. 1, నువ్వు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళుము. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుము. నువ్వు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళుము. నువ్వు లేచి భోజనము చేయము. నువ్వు లేచి ఆ చిన్నవాడిని ఎత్తుకొనుము. మరి మీరు ఎప్పుడు లేస్తారు? నువ్వు లేచి రేయి మొదటి జామున ప్రార్థించము అంటూ ఉన్నాడు. మరి మీరు ఎప్పుడు లేస్తారు? 4 గంటలకా? 8 గంటలకా? ఒకసారి ప్రశ్నించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అలసిపోవచ్చు ప్రాణం, కానీ అలసిపోయినప్పుడే నువ్వు లేయాలి. వీళ్ళంతా కూడా అలసిపోయారు తమ జీవితంలో. అలసిపోయిన సందర్భంలో దేవుడు లేవమని చెప్తూ ఉన్నాడు. నువ్వు లేచి నిలబడినప్పుడు దేవుడు నీ ఎదుట అన్నిటిని కూడా సిద్ధపరిచి నీ ముందు ఉంచుతాడు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతించడానికి, నీ నోట తన స్తుతిని ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేట ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ